గ్రంథవాగ్దనంబులన్నీ నావి రాతి అజయంబు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తున్నాను. మరలా వేరే కొంతకాలం తర్వాత ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మాత్రమే కాదు, గడిచిన కొన్ని నెలల నుండి హితవాక్యం అనే వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 13-14 భాగాలు పార్ట్లుగా విభాగిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ భాగంలో 14 భాగాలు అయిపోయినాయి. ఇప్పుడు 15వ భాగాన్ని మీ గమనానికి తీసుకొని వస్తున్నాం. ఈ భాగము యొక్క వాక్య సారాంశం ఏంటంటే, హితవాక్యములో ఎదురాడు వారిని ఎలాగనో మారు మనసు కలగ చేయాలి. ఎదురాడే వారికి మారు మనసు కలగ చేయడానికి సేవకులుగా, సువార్థికులుగా, వర్తమానికులుగా మనం ఏం చేయాలి, వారిని ప్రభు కొరకు ఎలాగున సత్యంలోనికి నడిపించాలనే వాక్య భాగము ఆ కోణంలో ఈరోజు మనము ధ్యానం చేస్తాం. దాని కొరకై సత్యవేద గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుంటాం. 2వ అధ్యాయము 26వ వచనంలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుంటాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు కలగచేయును. ఎదురాడు వారికి మారు మనసు కలగచేయును అనే వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి, సదుద్దేశంతో చూడండి, సత్యాన్ని గ్రహించండి. అభియోగాలు, అపార్థాలను, పదార్థాలను మానుకొని దేవుని వాక్యములో సత్యాన్ని మనం అందరము అవలంబించుకునే వారముగా, దేవుని రాకడ కొరకే సిద్ధపడే వారముగా, నిత్యగ్నిని తప్పించుకొని నిత్యరాజ్యంలో పాల్పంపులు పొందుతూ అనేకులు పాల్పంపులు పొందే వారముగా, పొందపరిచే వారముగా మనం ఉండాలని ఈ పరిచర్య, ఈ బాధ్యతలు దేవుడు మనకు అప్పగిస్తూ వచ్చాడు. ఆ వాక్యాన్ని ధ్యానించడానికి ముందు మనము ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, ఎదురాడేవారికి ఎలాగనో మారు మనసు కలగ చేయాలి, ఎలాగనో సువార్తను ప్రకటించాలి, సత్యంలోనికి వారు ఎలా నడిపించాలి, హితవాక్యంలోనికి వారు ఎలాగనో తీసుకురావాలి అన్నటువంటి వాక్య ధ్యానంలో ఉండగా ప్రభా సహాయం చేయండి. వీక్షిస్తున్న వీక్షకులకు, భక్తులు, విఘ్నులైన వారికి, అయ్యకుడి నాకు కూడా కృప చూపించండి ప్రభా. వారికి ఎలాగున్న ఈ మాటలు నేను అందించాలో పరలోక దైవ జ్ఞానంతో నన్ను నింపండి. నా సొంత తెలివి, నీతిని లయపరచండి. నన్ను ఖాళీ చేయండి, ఆత్మచేత నింపండి ప్రభా. వీక్షిస్తున్న భక్తులందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని, అనేకులు ఎదురాడే వారికి సత్యంలో నడిపించి మీరు ఆకుడు కొరకు సిద్ధపరచమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి భక్తులు, విఘ్నుల వారికి, స్నేహితులు, సహోదరులందరికీ, సేవకులు, వర్తమానికులకు, నాయకులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దాదాపుగా 14-15 భాగాలు హితవాక్యము అనే వాక్యాన్ని ధ్యానం చేస్తుంటున్నాం. ఈ భాగంలో ఎదురాడే వారికి ఎలాగన ఏ విధముగా మనం మారు మనసులోనికి వారిని తీసుకురాగలం, వారికి ఉన్న క్వశ్చన్స్, వారికి ఉన్న డౌట్స్, ఒక్కోసారి సేవకుల మీద, సహవాసం మీద వారు వేస్తున్న అభియోగాలు, అబండాలు, అలాంటి భాగంలో చూస్తే ఈ దినాల్లో ఎక్కువగా ప్రబలుతున్నటువంటి మతోన్మాదులు ప్రబలినటువంటి దినం. మాత్రమే కాదు, హిందూ జనశక్తి, ఈ శివశక్తి వారి ద్వారా ముఖ్యంగా కరుణాకర్ సుగుణ పాస్టర్స్ మీద పడుతున్నాడు. పాస్టర్స్ అంటే వారు బ్రతుకు తెరువు కోసమే వచ్చారనేటువంటి బోధనా విధానము, అభియోగాలు చేస్తూ ఉన్నాడు. అలా విధానం చూస్తే వారు కరుణాకర్ సుగుణ హిందూ సమాజాన్ని ఉద్ధరించేది ఏమీ లేదు, హిందూ సమాజంలోనికి అనేకుల్ని నడిపించేది ఏమీ లేదు, హిందూ సమాజానికి అనేకమైనటువంటి ఆధ్యాత్మైనటువంటి సూక్తులు, బోధలు చేసేది ఏం లేదు. అయినప్పటికీ ఆయన వీడియోలో
ఆయన అకౌంట్ నెంబర్ చూపిస్తూ ఉన్నాడు. అనేకులు ఈ అకౌంట్కి మీరు సొమ్ము వేయండి అని చూపిస్తున్నాడు. మరి ఆ కరుణాకర్ సుగుణ చేసేది ఏంటి? దైవ సేవకులని వారు దశభాగాలు దొంగిలిస్తున్నారు, ప్రజల దగ్గర దొంగిలిస్తున్నారు అని చెప్పుకుంటూ ఇవాళ కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మన భారతదేశంలో ఉన్న హిందూ సోదరుల సొమ్ము వేలు లక్షలు కోట్ల రూపాయలు ఇవాళ అతను సొమ్ము చేసుకుంటూ, అంత మాత్రమే కాదు, ఆయన మనసులో ఏదైతే ఉందో, ఆయనకి ఏదో అంబిషన్ ఉందో, గోల్ ఉందో, మరి డైరెక్టర్ కావాలో సినిమాలు తీయాలని, అది ఈరోజు ఆయన ప్రారంభిస్తున్నాడు. ఆ కోట్లంతా హిందూ సోదరుల దగ్గర నుంచి లాక్కొని దొబ్బేసుకొని, హిందూ సోదరుల దగ్గర నుంచి మాయమాటలు చెప్పి ఆ సొమ్మంతా ఆయన అకౌంట్లో వేయించుకొని ఇవాళ నేనే దేవుని అనే సినిమా, అంటే ఏదైతే చేయాలనుకున్నాడో ఆయన అంబిషన్ టార్గెట్ ఏదైతే ఉందో, ఈ రకంగా హిందూ సోదరులు క్రైస్తవ సోదరుల్ని కించపరుస్తూ మరి హిందూ సోదరుల దగ్గర నుంచి ఆ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఆయన ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నటువంటి దినాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. హిందూ సోదరులారా, ఈ వీడియోలు చూసి మీరు మోసపోకండి. కరుణాకర్ సుగుణ అనేవాడు ఆయన ఉద్దేశం నెరవేర్చుకుంటున్నాడే తప్ప క్రైస్తవ మీద బైబిల్ మీద బురద చల్లి మీ సొమ్ము లక్షలు కోట్ల రూపాయలు మీ దగ్గర నుంచి సొమ్ము చేసుకొని ఆయన భవిష్యత్తును నిలబెట్టుకుంటున్నాడు తప్ప ఆయన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు ఏమాత్రము ఉపయోగకరమైన వాడుగా లేడని మీరు ఈ వీడియో ద్వారా గ్రహించండి. ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులు నాయకులు అనబడేవారు ఎవరైతే ఉన్నారో కరుణాకర్ సుగుణకు ఈ వీడియో చేరే వరకు మీరు షేర్ చేస్తూ రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక సేవకులమైనటువంటి మనము సువార్థికులు, బోధకులు, వర్తమానికులు ఎవరైతే ఉన్నారో ఎదురాడుతున్నటువంటి వ్యక్తులకు మారు మనసు ఎలాగైనా కలిగించాలి, వారిని దేవుని కొరకు ఎలా సంపాదించాలి, దేవునికి ప్రయోజనకరమైన వారుగా వారిని ఎలా చేయాలి, నిత్య అగ్నిని తప్పించి సాతాను పిల్లలుగా ఉండకుండా వారి దేవుని పిల్లలుగా పరలోక రాజ్యానికి ఏం చేస్తే వారసులు అవుతారు, ఎలా వారిని ప్రకటించాలి, ఎదురాడుతున్న వారికి ఎలాగో దేవుని వాక్యాన్ని చెప్పాలన్నటువంటి దృక్పథంతో అనేకులు మరి సేవకులు, విశ్వాసులు మరి ఆయా రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలలో, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఉన్నవారు అనేకులు రాష్ట్రాల్లో వారు యవనస్తులు సేవకులు కూడా నాకు ఫోన్ చేసి దీని కొరకే ఎదురాడుతున్న వారికి ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం బ్రదర్, దాని ద్వారా మనం ఎలా ఉండాలా, ఎలా ఎదుర్కోవాలా, ఎలా దేవుని కొరకు సంపాదించాలని అనేకులు అడుగుతున్నారు. కనుక వారి కొరకై మరి ఈ వీడియోను చేస్తుంటున్నాను. కనుక ప్రేమైన సహోదరులారా, సద్భావంతో ఈ వీడియోను చివరి వరకు మరి వీక్షించి విని సత్యాన్ని గ్రహించి ఒకవేళ మీ సేవా జీవితంలో ఎదురాడే వారి కొరకై మరి సమాధానం చెప్పలేక సేవను విడిచిపెట్టి ఉన్నట్లయితే ఈ వీడియో ద్వారా మీరు మరలా చైతన్యవంతులై పునర్భావించి సేవలో పురుగొల్పు చెంది మరలా మీ సేవ అనేక ఆత్మలను ఎదురాడుతున్న వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి క్రీస్తు కొరకు వారిని సంపాదించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు మిమ్మల్ని చైతన్యవంతులు చేసి పునర్ప్రారంభించే సేవలో ముందుకు పురుగొల్పేదిగా ఉంటుందని ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తుంటున్నాను. సత్యాన్ని మీరు బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలించి దాని ప్రకారంగా మీ సేవా జీవితం ఉండాలని, మనందరి సేవ ఇలాంటిదిగా ఉండాలని, దేవుడు ఉద్దేశపూర్వకంగా సంకల్పంలో సేవ చేయాలని ప్రభు పేరిట ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం చూస్తుంటే ఈ దినాల్లో ఎదురాడేవారు ఎక్కువైపోతున్నారు. కొంతమంది దేవుడే లేడు అనేవారు ఉన్నారు, యేసుక్రీస్తు అభూత కల్పితమైన వారు ఉన్నారు, ఆయన చరిత్రలో ఉనికిలోనే లేరనే వారు ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు, దేవుని కొరకు ఎదురాడుతున్న వారు మనం ఎలాగో మారు మనసులోని తీసుకురాగలమనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను మరి చేయడం జరుగుతుంది. మీరు అనేకులు సత్యంతో సద్భావంతో ఈ వీడియో వీక్షించి గ్రహించి దేవుని వాక్యాన్ని అనేకులకు ఎదురాడుతున్న వారికి తెలియపరచాలని ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తుంటున్నాం. సేవకులము వారితో మాట్లాడుతున్న వారిని పరిచర్యలోకి వాడుకొనరు, తద్వారా వారిలో ఉన్న చిన్న బలహీనత చూస్తున్నారే కానీ దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామనేమో అని గ్రహించాలని ప్రభు పేరిట సహోదరుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి వ్యక్తిలో బలహీనతలు ఉన్నాయి, బలహీనతలు కాదు చూడాల్సింది ప్రభు సంకల్పం, దేవుని యొక్క చిత్తం, వారిలో పరలోక రాజ్యానికి వెళ్ళే ఆత్మ ఉందని మొదట గ్రహించాలని ప్రభు పేరిట సేవకులైనా, సువార్థికులైనా, నాయకులకైనా, బోధకులకైనా యేసుక్రీస్తు నామంలో మరి సహోదరిగా ఈ మాటలు మరి హెచ్చరించక తప్పడం లేదు. ఇలాంటి స్వభావము చిన్న చిన్న చూసి ఒక గొప్ప వ్యక్తులని మీరు దేవునికి సంఘానికి దూరం చేయకూడదని, ఎదురాడుతున్న వారు ఎదురాడుతున్నారే కానీ వారు తెలియక అపాయకంగా ప్రవర్తిస్తున్నారు తప్ప వారి విషయంలో మనం ప్రేమ చూపాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది.
కనుక మొదటి గ్రహించాలని తల్లిదండ్రులైనా సేవకులైనా నాయకులైన ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇది నా అభిప్రాయము మీకు తెలియజేస్తున్నాను. ఉదాహరణ చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం గమనిస్తే ఎదురాడుతూ బలహీనతలు కలిగిన వ్యక్తిని ఎలాగునో మనము దేవుని కొరకే మరలా మారి మనసులోనికి తీసుకురాగలము అనేటువంటి కోణంలో ఈ వాక్యాన్ని మనము హితబోధలో ధ్యానం చేస్తున్నాం. 13వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యం అంతా మనందరికీ విదితమే. ఇది క్రొత్తదేమి కాదు. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతను యేసుక్రీస్తుతో ఉన్నాడు, శిష్యులతో పాటు ఉన్నాడు. కానీ దైవత్వంలో ఆయన హితవాక్యంలో క్రీస్తుకు లోబడలేనటువంటి వాడుగా, క్రీస్తుకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, శిష్యులకు వ్యతిరేకంగా ఎదురాడుతున్నటువంటి లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు అతన్ని ఏమాత్రము తృణీకరించలేదు, సేవ నుండి శిష్యరిక నుంచి తొలగించలేదు. కానీ చివరి వరకు అతనికి ఒక అవకాశం ఇచ్చినటువంటి విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాడు. అతని పేరే ఇస్కరియోతు యూదా. ఆయన డబ్బు మీద ఆధారపడి ఆర్థిక స్థితిగతులు, విధి విధానాన్ని, దైవత్వాన్ని విడిచి భౌతిక సంబంధమైన లోక ఆశలు కలిగిన వాడిగా ఈ భాగంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తుని అప్పగిస్తే 30 వెండి నాణ్యాలకు అతని బేరం కుదుర్చుకున్నట్టుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు శిష్యులలో యేసుక్రీస్తు ఉంచాడు. అలాంటి వ్యక్తిని మరి చివరి క్షణాల వరకు యేసుక్రీస్తు ప్రభు ఉంచాడంటే మనం ఇక్కడ ఒక వ్యక్తి ఎదురాడుతున్న వ్యక్తుల విషయంలో మనం ఎలాంటి స్వభావం గల వారంగా ఉన్నామో ఈ వాక్యము మనల్ని పరీక్షిస్తుంది, హితోక్తి చేస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి చివరికి ఆయన భోజన పంక్తిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటున్నాడు. అప్పుడు శిష్యులందరికీ కలవరం వచ్చింది. ఏవుడా అప్పగించే వ్యక్తి ఎవడు, అప్పగించే వ్యక్తి ఎవరని కలవరపడుతుంటే యేసు రమ్మున అనుకున్న శిష్యుడున్నాడు. ఆయన పేరు యోహాను. యోహానికంట పేతురు సైగ కూడా చేస్తాడు. ఎవరో కనుకొని సైగ చేస్తున్నప్పుడు చూడండి 23వ వచనం, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రమ్మున ఆనుకొనినను గనుక ఎవరిని గురించి చెప్పుచున్నాడో తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేస్తును. అతడు యేసు రమ్మున ఆనుకొనుచు, ప్రభువా ఎవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదకు ఇచ్చెను. కాబట్టి చివరి క్షణాల వరకు ఎదురాడుతున్నటువంటి మరి ఇస్కరియోతును యేసుక్రీస్తు తనతో ఆయన శిష్యులలో ఉంచినటువంటి అనుభవం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ లక్షణాలు సేవకుడా, నాయకుడా, స్వార్థికుడా, సంఘ కాపరి నీకున్నాయా? ఒక చిన్న బలహీనత బయటపడితే వెంటనే అతన్ని రిజెక్ట్ చేస్తున్నావు. విశ్వాస జీవితం నుండి, పరిచారకుడి జీవితం నుంచి, సేవ జీవితం నుంచి తృణీకరిస్తున్నావు. నీలో ఏ తప్పిదం కనపడలేదా? నువ్వేమైనా యేసు ప్రభువా? నేనే యేసు ప్రభు అని ఫీల్ అవుతున్నావు. ఇక్కడ యేసు ప్రభు ఇస్కరియోతు యూదా విషయంలో చివరి వరకు ఎదురాడే స్వభావం ఉన్నప్పటికీ ఆయన చేర్చుకున్నవాడిగా ఉంటున్నాడు. నువ్వైతే చిన్న చిన్న బలహీనతలు ఉంటే ఒక వ్యక్తిని పరిచయకు వాడుకోవడం లేదు, పక్కన పెట్టేస్తున్నావు. సేవ చేయనీయడం లేకుండా పక్కన పెట్టేస్తున్నావు. నాయకుడిగా ఉండకుండా పక్కన పెట్టేస్తున్నావు. మందిరాన్ని కూడా రావద్దనే పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో రోజులు ఎంతోమంది వ్యక్తి పట్ల వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వేమైనా యేసు ప్రభువా? కానీ ఇక్కడ యేసు ప్రభు అయ్యుండి ఇస్కరియోతు యూదాను ఇంత ప్రేమ చూపుతున్నప్పుడు సహోదరుడా, సహోదరి ప్రేమ చూపలేవా? ప్రియ వర్తమాని కూడా, సేవ కూడా, సంఘ కాపరి ప్రేమ చూపలేవా? ఎదురాడుతున్న వ్యక్తులని దేవుని కొరకై రక్షించుకోలేవా? వారి పట్ల ప్రేమ చూపవా? వారి పట్ల దయ చూపవా? వారిలో ఉన్న అసత్యాన్ని విడిపించి సత్యంలోనికి, హితవాక్యంలోనికి నడిపించలేవా? ఎందుకు అలాగునా వారిని సంఘానికి, సహవాసానికి, సేవకి దూరం చేస్తూ ఉన్నాం. ఒకవేళ అతను చెదిరిపోయి ఏ గుండానో, మూర్ఖుడిగానో, ఉగ్రవాదిగానో మారితే నీ పరిస్థితి ఏంటి? దానికి దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. తెలియదా? నువ్వు తప్పించుకోవాలని ఆశ లేదా నీకు? వారి రక్తానికి దేవుడు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాడు. దుర్మార్గుని హెచ్చరించకుండా నువ్వు నిర్లక్ష్య పెడితే వాడితో నాకెందుకులే అనుకుంటే ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నువ్వు చదవలేదా? నీ బైబిల్లో లేదా? వాడు మరణిస్తే అతని రక్తానికి దేవుడు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాడు. ఆ తీర్పు తప్పించుకోవాలనే సేవకుడిగా, సహోదరుడిగా ప్రేమతో ఈ మాటలు నీ గమనాన్ని తీసుకొస్తున్నా. ఎదురాడే స్వభావం గల వారు ఉంటారు.
సహవాసంలో ఉంటారు, సంఘములో ఉంటారు, సేవకుల్లో ఉంటారు, విశ్వాసుల్లో ఉంటారు, పెద్దల్లో ఉంటారు, నాయకుల్లో ఉంటారు. అవన్నీ కాదు మనం చూడాల్సింది. ప్రేమపూర్వకంగా అతని మనము సత్యంలోనికి నడిపించాలి. అతని బలహీనత కాదు మనం చూడాల్సింది. రానున్న దినాల్లో అతని కొరకు మనం జాగ్రత్త పడితే బలమైన నాయకుడిగా అతను తీర్చిదిద్దబడతాడు. బలమైన వర్తమానికుడిగా, సేవకుడిగా నిలబడతాడు దేవుని మహిమ కొరకు. ఆ విషయాలు మనం గమనించాలి. కాబట్టి ఎంతకాలమో సహించాడు ఇస్కరియోతు యూదా, కానీ చివరి క్షణాల వరకు అవకాశం ఇచ్చినాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నువ్వు ఎవరికైనా అవకాశం ఇస్తున్నావా? ఇలాంటి తరుణం ఎవరి జీవితంలో నువ్వు ఇస్తున్నావా? సేవకుడా, నాయకుడా, సేవకుడా, వర్తమానికుడా, బోధకుడా, కాపరి, ఎవరికైనా ఇలాంటి అవకాశం ఇస్తున్నావు? ఒక్క అవకాశం ఎవరికైనా కలిగిస్తున్నావా? ఒక అవకాశం ఇచ్చి చూడు. బ్రతుకులో మార్పు చెందుతాడు, దేవుని మహిమ కొరకే నిలబడతాడు. కాబట్టి ఎదురాడుతున్న వ్యక్తి మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. పరిపూర్ణ దశకు రావడానికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఇచ్చినట్టుగా ఉదాహరణగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు మనం గమనించాలి. యేసుక్రీస్తు చివరికి అవకాశం ఇచ్చి చూశాడు ఇస్కరియోతు యూదాకు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ వచ్చాడు ఇస్కరియోతు యూదా. నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి అవకాశం ఎవరికైనా ఇచ్చి చూడాలి. అయితే ప్రస్తుత కాలంలో మనము గమనించితే యేసుక్రీస్తుకు ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన అవకాశం ఈనాడు ఏ నాయకుడు, ఏ సేవకుడు, ఏ సంఘ కాపరి కూడా ఇవ్వడం లేదేమో అన్నటువంటి పరిస్థితి నాకు అనేకుల జీవితాలను చూసినప్పుడు తారసపడుతూ వచ్చింది. ఒక అవకాశాన్ని ఇచ్చి చూద్దాం. మనమేమి సేవకులమే, నాయకులమే, కానీ యేసుప్రభులం కాదు. యేసుప్రభు అవకాశం ఇచ్చి చూశాడు. మనం కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే వారి భావితరంలో వారి జీవితం దేవుని మహిమకరంగా అనేక ఆత్మల ప్రభులోనికి నడిపించేవాడిగా ఉండబోతున్నాడని గ్రహించి ఒక్క అవకాశం ఇద్దాం. తప్పును సరి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చి చూద్దాం. అలా ఇస్తే వారిలో గొప్ప వ్యక్తులు ఉన్నారని నా అభిప్రాయము. కాబట్టి ఒకసారి పరిశీలన చేసి అలాంటి అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులైన వారు ఒక అవకాశం ఇచ్చి చూడండి. 2 సంవత్సరాల క్రితం నాకు ఒక సహోదరు తెలుసు. అతనికి ఒక కూతురు ఉంది. తండ్రికి వ్యతిరేకంగా ఆ కూతురు జీవితం నిర్ణయం తీసుకుంది ఒక వ్యక్తితో వెళ్ళిపోవడానికి. ఆ తండ్రి ఆ కూతురుతో చెప్పాడు, పక్కన కూర్చోబెట్టుకొని దాదాపుగా 1.5 2 గంటలు చెప్పాడు ఆ కూతురికి. అమ్మా, బాల్యం నుంచి మిమ్మల్ని నన్ను ఇలా చేశాడు మా తల్లిదండ్రులు, ఇలా బతికాను, మిమ్మల్ని కూడా ఇలా పెంచి పెద్ద చేశాను, మీకు ఎన్నో కష్టాలు శ్రమల్లో నేను మీకు పెంచి పెద్ద చేశానని ఆ తండ్రి ఎంత చెప్పినా ఆ తండ్రి కుమార్తెకు అవకాశం ఇచ్చాడు. నువ్వు చేసుకున్న నిర్ణయం మంచిది కాదు, ఆ వ్యక్తి వెంట వెళ్ళిపోవద్దు, నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అంతేకాదు, నువ్వు వెళ్ళిపోతే నీ తర్వాత ఉన్న సహోదరులు, నీ కుటుంబము వారికి తండ్రికి ప్రేమకు దూరం అవుతారు. అంతేకాదు, అలా చేస్తే నీ తల్లికి, నీ కుటుంబానికి సమస్యలు వస్తాయి. ఒక్కసారి నా మాట వినని ఆ కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమతో ఒక అవకాశం ఇచ్చి ఎంతగానో హితబోధ చేశాడు. కానీ ఆ కుమార్తె ఆ తండ్రిని విడిచిపెట్టి తన సుఖాన్ని చూసుకుంది. కుటుంబం ఏమైపోతుందో, నా తర్వాత నాకు తోడబుట్టిన వారు ఏమైపోతారా, నా భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచన చేయకుండా ఆ తండ్రి చెప్పిన మాటలు ఆమె చులకనగా తీసుకొని సొంత నిర్ణయం తీసుకొని, ఒకవేళ తల్లి సపోర్ట్ చేసిందేమో ఆ విషయం తెలియదు ఆ సహోదరికి. చివరి ఆఖరికి ఆ కుమార్తె తండ్రి మాట వినకుండా ఆ వ్యక్తితో వెళ్ళిపోయి కర్నూల్లో జీవిస్తుందని తెలిసింది. ఆ తర్వాత ఆ తండ్రి తను ఎంతగా కష్టపడ్డాడో, వారి కొరకు ఎంత దారపోస్తాడో, జీవితం ఎంత నాశనం చేసుకున్నాడో, తల్లిదండ్రి ప్రేమకి, కుటుంబానికి ఎంత నోచుకోలేదో, ఎంత ప్రేమను కోల్పోయాడో, ఎంత కష్టపడి వారిని తీర్చిదిద్ది ఉన్నతమైన స్థితిలో చదివించుకున్నాడో, ఆ తండ్రి మనస్తాపానికి గురి చెంది ఆ కుటుంబానికి దూరమై ఎంతో వేదనతో ఆ తండ్రి జీవిస్తున్నాడు. నాతో పంచుకున్నాడు, ఇలా జరిగింది బదర్, ఇలా జరిగింది బదర్ అని. ప్రేమైన సహోదరులారా, ఆలోచించండి. ఒక అవకాశం ఇచ్చాడు కూతురికి సరి చేసుకుంటుందేమో అని, కానీ ఆ కూతురు వినలేదు. ఇస్కరియోతు యూదా వలె వెళ్ళిపోయింది. ఇస్కరియోతు యూదా ముక్కను పుచ్చుకొని వెళ్ళిపోయి ఉరి వేసుకొని చనిపోయినట్టుగానే
ఆ కూతురు కూడా ఆ తండ్రి మాట వినకుండా ఆ కుటుంబాన్ని దూరం వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకునింది. ఆ తండ్రి ఆ పిల్లలు ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. ఎవరి మీద, స్నేహితుల మీద, తల్లిదండ్రుల మీద, బంధువుల మీద ఆధారపడకుండా ఆ పిల్లల్ని కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నాడు. ప్రయోజకులు చేయాలా, దేవుని కొరకై తీర్చిదిద్దాలా అని ఆ తండ్రి ఎన్ని కలలు కన్నాడో ఆ కలలన్నిటినీ ఆ వెళ్ళిపోయిన కూతురు నాశనం చేస్తూ వచ్చింది. మనస్తాపానికి గురి చెంది ఆ తండ్రి కుటుంబానికి దూరమై చిన్నాభిన్నమైపోయింది వాళ్ళ ఆ కుటుంబం. ఎవరిని బట్టో తెలుసా? తన కూతురు తన మాట వినలేక అవకాశాన్ని పోగొట్టుకునింది, తన జీవితం నాశనం చేసుకుంది. ఇక ఆ కూతురు ఆ జీవితంలో తన తండ్రి ముఖం చూసి అర్హత కోల్పోయింది. ఆ తండ్రి కూడా ఆ కూతుర్ని ఇంకా కూతురుగా, భౌతికంగా కూతురే, రక్తం పంచుకొని పుట్టించవచ్చు, అది వేరే. తన మాట విననందువలన ఆ కూతుర్ని ఇక తన జీవితంలో ఎన్నడూ కూతురుగా చూడలేనటువంటి స్థితి ఆ కూతురు కలిగించుకునింది. అందుకని యేసుక్రీస్తు కూడా, దేవుడు కూడా అంటున్నాడు, యాకోబు యెషయా గ్రంథం 1:2 నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసేది కానీ వారు నా మీద తిరగబడ్డారు అని దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా ఈ సభ్య సమాజానికి బయలుపరుస్తున్నటువంటి మాట. కాబట్టి ఆ తండ్రి కూడా ఎంతగానో పిల్లలు గారాబంగా పెంచుకున్నాడు. ఏమి కష్టము తెలియకుండా, చిన్న పని చేపించకుండా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా అంత పెంచి ఇంగ్లీష్ మీడియం చదివిస్తే ఆ కూతురు భౌతిక సంబంధమైన మాయ మాటలు విని మాయలో మోసంలో పడి ఆ తండ్రిని లెక్క చేయకుండా తన స్వేచ్ఛను చూసుకొని వెళ్ళిపోయింది. ఇవాళ ఆ కుటుంబం చిన్నభిన్నమైపోయింది. కారణం ఎవరో తెలుసా? ఆ కుమార్తెనే. అంతేకాదు, తండ్రి ముఖాన్ని తండ్రిగా ఎన్నడూ చూడలేనటువంటి అధికారాన్ని పోగొట్టుకునింది. ఇక జీవితంలో ఆ తండ్రి తన మనసులో నా కూతురు అనే స్వభావాన్ని చంపివేసుకున్నాడు. ఒక అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ వచ్చింది ఆ కుమార్తె. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని ఇస్కరియోతు యూదా సద్వినియోగం చేసుకోలేకపోతూ వచ్చాడు. తన జీవితం నాశనం అయిపోతూ వచ్చింది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మనసు కలిగి మనం కూడా ఒక అవకాశం కలిగించాలి. ఆ తండ్రి తన కూతురికి అవకాశం ఇచ్చినట్టుగా అవకాశాన్ని పోగొట్టుకొని శాశ్వతంగా తండ్రికి దూరం అయిపోయింది ఆ కూతురు. కాబట్టి యేసుక్రీస్తు మనసు కలిగి ఒక అవకాశం మనం ఇస్తే ఎంత దుర్మార్గులైనా, ఎదురాడు వారైనా ఒకరోజు దేవుని మహిమ కొరకు జీవించే వ్యక్తులు అవుతారన్నదే నా అభిప్రాయము. దాని కొరకై ఈ వీడియో చేస్తున్నాం. కొంత ముందుకు వెళ్ళి చూద్దాం, దేవుని వాక్యంలో ఏముందో పరిశీలన చేద్దాం. కాబట్టి వారిలో ఉన్న ఉత్తమ లక్షణాలను మనం చూడాలి. వారిలో కొన్ని ఉత్తమ లక్షణాలు ఉంటాయి. అలా ఎదురాడుతున్న వారిలో ఉత్తమ లక్షణాలను మనం పరిశీలించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని కొరకై వారిని ఆత్మను సంపాదించవలసిన వారమై ఉంటున్నాం. ఎదురాడే వారికి మూర్ఖ స్థితి చూడకుండా దైవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందించవలసిన వారమై ఉంటున్నామని దేవుడి చేత నేను ప్రేరేపించబడుతుంటున్నాను. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు వారిలో ఉన్నాయి. తాత్కాలికమైన కాదు మనం చూడాల్సింది. ఒక అవకాశం ఇస్తే వారు సరి చేసుకుంటే వారు ఆత్మీయంగా కట్టబడతారు. సంఘానికి, దేవునికి ఎంతో ఉపయోగకరమైన వారుగా ఉన్నారు. సభ్య సమాజానికి కూడా ఉపయోగపడతారని నా అభిప్రాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అయితే వారి తృణీకరించి దేవుని సంకల్పానికి మనం వ్యతిరేకంగా ఉండకూడదని ఒక సేవకుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఉదాహరణకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 10 వచనాలు కనుక మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం, 8వ వచనం, 10వ వచనాన్ని మనం చూస్తే, 2వ పత్రిక 2వ అధ్యాయము సత్యవేద గ్రంథం బైబిల్ మనం పరిశీలించగలిగినట్లయితే చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట, కనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. అలాంటి వారిని, ఎదురాడుతున్న వారిని మనం శిక్షించకూడదు. ద్వేషము, పగ పెంచుకోకూడదు.
దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, వారిని క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతారేమో. ఎదురాడుతూ సేవకుడి మీద, సంఘ పెద్దల మీద, నాయకుల మీద, సహవాసం మీద ఎదురాడుతున్నట్లయితే అలాంటి వారిని మనం ప్రేమతో క్షమించాలి. వీలైతే వారికి ఇంకాస్త ఆదరణ చూపాలి. అలా చేయగలిగినప్పుడు వారిని మనం క్రీస్తు కొరకు మరలా సంపాదించవచ్చు. వారి మరలా ఆరు మనసు పొందే అవకాశం ఉంది. ఇంత మాత్రమే కాదు, ఒకవేళ అత్యధికమైన దుఃఖంలో వారు మునిగిపోతారేమో మనం జాగ్రత్త పడవలసిన వారు ఉంటున్నామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో చూస్తే, కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని దేవుడు ఇక్కడ వాక్యంలో మనల్ని మాట్లాడుతున్నాడు. వారి ఎడల ప్రేమలో మనం వారిని స్థిరపరచాలి. స్థిరమైన ప్రేమను స్థిరపరచాలని. మనకు ప్రేమ లేకపోతే మలాంటి ఎదురాడే వారిని మనం స్థిరపరచలేమని సత్యవేద గ్రంథం బైబిలు, దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. అవకాశం ఇద్దాం. ఈ వాక్యానికి మన మనసును వాక్యంతో ఏకీభించడం చేసుకుందాం. వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం మార్చుకుందాం. సేవకులమైన, సువార్థికులమైన, నాయకులమైన, కాపురులమైన, తల్లిదండ్రులైనా సరే, పరిస్థితులు బట్టి మనం వారి పట్ల వీలైనంతవరకు దయ చూపుదాం. అంతే కానీ అలాంటి వ్యక్తుల్ని ఎదురాడి, తల్లికి తండ్రికి ఎదురాడి, కుటుంబానికి ఇంటికి దూరమై వేరే వ్యక్తులతో వెళ్ళిపోయారని ఒకవేళ మిర్యాలగూడలో చేసినట్టుగా ఎవరిని, ఏ వ్యక్తిని మనం చంపకూడదు. ఒకవేళ ఇష్టం లేకపోతే, మనస్తాపానికి గురై చెందితే మరి ఆ వ్యక్తిని చంపివేసినట్లుగా ఇవాళ చంపివేశాడు. ఆ కూతురేమో తల్లి అయింది. ఆ మల్లికార్జునరావు ఎవరైతే ఉన్నారో జైల్లో వేదన చెందుతూ ఉన్నాడు. ఏం సాధించగలిగాడు? ప్రేమైన వారులారా, ఒకవేళ అలాంటి వ్యక్తుల పట్ల ద్వేషం, పగ పెంచుకొని కూతుర్నో అల్లున్నో చంపేసేదానికంటే నాకు సంబంధం లేదు అని వారి మనసులో నుంచి తొలగించుకుంటే వారి బ్రతుకు ఎలాగో బ్రతుకుతారు. అంతే తప్ప మనము కఠినంగా వారిని శిక్షించాల్సిన అవసరము లేదు. సత్యవేద గ్రంథం బైబిల్ చెప్తా ఉంది మాటలు మనం పరిశీలన చేద్దాం. ఇది మాత్రమే కాదు, 10వ వచనంలో చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మీరు దేవుని గురించి నేను ఎవరికి క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనము క్షమించగలిగితే వారిని దేవుడు కూడా క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం క్షమించలేకపోతే వారిని దేవుడు కూడా క్షమించలేని పరిస్థితి రాబోతుంది. కనుక ఇంకో మాట ఏంటంటే, మనం ఎవరి రుణములను, పాపలను క్షమిస్తామో మన పాపములను కూడా, మన రుణములను కూడా దేవుడికి క్షమిస్తారని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనందరికీ విదితమే. కాబట్టి ప్రియమైన వారులారా, ఎదురాడుతున్నటువంటి వారికి మారు మనసు కలిగించడానికి మనం ఒక అవకాశం ఇవ్వాలి. సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంది. 2వ భాగంగా మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు మనందరికీ విదితమే. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడుతూ వచ్చాడు. అయితే శిష్యులందరూ చెదిరిపోతూ వచ్చారు. మరలా వారు పాత వృత్తి చేయడానికి వెళ్ళిపోతూ వచ్చారు. అలాంటి వారిలో ప్రముఖుడిగా, దిగ్గంజము లాంటి వాడిగా ఉన్నటువంటి పేతురు మనకు కనపడుతున్నాడు. ఆ పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్తూ ఆయన ఒక్కడే కాకుండా ఇంకా దాదాపు ఒక 5-6 వెంట పెట్టుకొని వెళ్ళిపోయిన వాడిగా ఉన్నట్టుగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 7వ వచనం వరకు మనకు అర్థమవుతూ ఉంది. అది మాత్రమే కాదు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి ఒక ప్రముఖుడిని కూడా, చేపల వృత్తి లేకపోయినప్పటికీ అతను కూడా చేపలు పట్టడానికి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా గమనించండి. చేపల వృత్తి కానటువంటి వ్యక్తిని కూడా చేపలు పట్టుకోవడానికి తీసుకొని వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఇంతగా దేవుని యొక్క సంకల్పానికి, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పేతురు జీవితం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ భాగంలో మనం గమనిస్తే చూడండి, 7వ వచనంలో చూస్తే వారు గుర్తుపట్టిన తర్వాత అంటున్నాడు, 5వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు
పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడివైపునకు వల వేడి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగనే వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయి. కాబట్టి 7వ వచనం, యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమేని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. కాబట్టి చూడండి, ఎదురాడిన స్వభావము సీమోను పేతురులో ఎక్కడ మనకు కనపడుతుంది. గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క సంకల్పానికి ఎదురాడి మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయి ఆయనతో పాటు కొంతమందిని తీసుకొని వెళ్ళి దేవుని సంకల్పానికి ఎంతో నష్టం కల్పించి ఎదురాడుతున్నటువంటి స్వభావము ఇక్కడ మనకు బయటపడుతూ ఉంటుంది. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ పేతురు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంత నష్టాన్ని కలిగించి ఇంతగా దేవుని సంకల్పానికి ఎదురాడుతున్నప్పటికీ పేతురుని యేసుక్రీస్తు నిర్లక్ష్య పెట్టలేదు కానీ, విడిచిపెట్టలేదు కానీ, తృణీకరించలేదు కానీ ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఈ భాగంలో మనకు అర్థమవుతా ఉంది. ప్రియమైన సోదరులారా, ఇలాగన నీ సేవకి, నీ సహవాసానికి, నీ కుటుంబానికి, నీ పరువు ప్రతిష్టతలకి నష్టము భంగము కలిగించినప్పుడు అలాంటి వారికి ఒక అవకాశం ఇచ్చి, అలా ఎదురాడుతున్న వారికి ఒక అవకాశం ఇచ్చి వారిని క్రీస్తు కొరకు మారు మనసు కలిగేటట్లు చేయగలిగే వాడవుగా, చేయగలిగే దానవుగా ఉన్నావా? ఉన్నట్లయితే దేవుని స్తోత్రం. ఒకవేళ లేనట్లయితే ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇస్కరియోతు యూదాకు అవకాశం ఇచ్చినాడు, అదే విధానంలో ఇక్కడ పేతురు కూడా ఒక అవకాశం ఇస్తున్నట్టుగా సత్యవేద గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి అవకాశం ఇచ్చినందువలన విస్తారం 150 చేపలు, పెద్ద చేపలు మరలా పేతురు పట్టగలుగుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, తన తప్పిదాన్ని తెలుసుకొని సరిచేయబడి క్రమపరచబడి తద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ భాగంలో చూస్తే 15వ వచనంలో అంటున్నాడు, నా గొర్రెల పిల్లలను మేపమని. 16వ వచనంలో అంటున్నాడు, యోహాను సువార్త 21:16 అంటున్నాడు, నా గొర్రెలను కాయమని. చూడండి, మరలా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా, ఒక అవకాశం ఇస్తున్నట్టుగా సత్యవేద గ్రంథం బైబిల్లో మనకు సెలవిస్తూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, పేతురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎదురాడే స్వభావాన్ని మార్చుకొని మారు మనసు పొందిన తర్వాత 2 పత్రికలు రాశారండి. మొదటి పత్రిక పేతురు 2వ పత్రిక. ఈ పత్రికల్లో ఆయన ఎదురాడే స్వభావం పోయి రూపాంతరం యొక్క ప్రత్యక్షతలోనికి, దైవికమైన క్రమంలోనికి వచ్చినప్పుడు ఈ 2 పత్రికలు రాస్తూ వచ్చాడు. ఒకవేళ పేతురే కనుక ఈ దేవుడు అవకాశం ఇవ్వకపోతే మరలా ఈ 2 పత్రికలు బహుశా పేతురు రాస్తుండేవాడు కాదేమో. యేసుక్రీస్తు శిష్యులలో పేతురు యొక్క చరిత్ర ఉండేది కాదేమో. ఎందుకంటే ఇస్కరియోతు యూదా అవకాశం పోగొట్టుకున్న చరిత్ర పోగొట్టుకున్నట్టు పేతురు కూడా అవకాశం పోగొట్టుకుంటే చరిత్ర పోయిండేదే. కానీ ఈ అవకాశము దేవుడిచ్చినాడు, సద్వినియోగం చేసుకున్నాడు, మరలా చరిత్రకి ఎక్కాడు. ఇదిగో ఇప్పుడు 2 పత్రికలు రాస్తున్నాడు బైబిల్లో. ఇదందరి మనందరికి విదితమే. ఈ పత్రికల్లో ఆయన పరివర్తనం చెంది ఎదురాడే స్వభావం నుంచి మార్పు చెంది నిజమైనటువంటి స్వభావంలోనికి వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఆయన గుర్తెరిగినటువంటి విధానం ఏంటంటే, ఆయన రాసిన పత్రికల్లో రాసిన విధానం ఏంటంటే, మొదటి పేతురు పత్రికలు అంటున్నాడు, అమూల్యమైన రక్తము 19వ వచనంలో అంటున్నాడు. ఎప్పుడైతే ఈ పరివర్తనంలోకి వస్తూ వచ్చాడో ఆయన జీవితంలో ఆయన ఎరిగి హృదయపూర్వకంగా గ్రహించి ఇలాంటి నన్ను కూడా ఇలాంటి బాధ్యతకరమైనటువంటి స్థితికి దేవుడు అవకాశం ఇచ్చాడని ఎరిగి అంటున్నాడు, ఇదిగో అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచించబడ్డాము అని రాశాడు. శిష్యులు ఎవరి మాటలు రాయలేదండి, కాబట్టి మీరు పరిశీలించండి. రెండోదిగా ఆయన అంటున్నాడు 2వ అధ్యాయంలో 4వ వచనంలో అమూల్యమును సజీవమైన రాయియగు అని రాస్తున్నాడు. 3వదిగా రాస్తుంటున్నాడు 6వ వచనంలో అమూల్యమగు మూలరాయి అని రాస్తున్నాడు. 4వదిగా రాస్తున్నాడు 7వ వచనంలో అమూల్యమైన వాడు, అమూల్యమైనటువంటి వాడు. కాబట్టి అమూల్యమైనటువంటి పదాలు పేతురు ఒక్కడే రాయగలుగుతూ వస్తున్నాడు ఈ భాగంలో. కాబట్టి పరివర్తనం చెందిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ సహవాసంలో, నీ సమాజంలో చూడాలంటే యేసుక్రీస్తు అవకాశం ఇచ్చినట్టుగా పేతురుకు నువ్వు కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూడు. ప్రియమైన సేవకుడా, సంఘ కాపరి, నాయకుడా,
ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే, ప్రియమైన కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు, రాజకీయంలో ఉన్నటువంటి వారులారా, న్యాయశాస్త్రం ఉన్నటువంటి వారు, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వారులారా, ఒకవేళ తప్పిదం చేసినటువంటి వ్యక్తి నీకు తారసపడినట్లయితే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అతడు నీ కొరకై, సమాజం కొరకై, నీ డిపార్ట్మెంట్ కొరకై, నీ సంఘం కొరకై, నీ సేవ కొరకై, నీ సహవాసం కొరకై ప్రముఖుడిగా ఒకరోజు నిలబడబోతున్నారు. యేసుక్రీస్తు అవకాశం ఇచ్చినందువల్ల పేతురు ఇక్కడ మారినట్లుగానే నీ డిపార్ట్మెంట్లో, అది వైద్యశాస్త్రమైన, న్యాయశాస్త్రమైన, పోలీసు వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే వాడు మరలా నిజమైన మారు మనసు పొందితే ఎంతో ప్రయోజనకరమైన వాడిగా తయారు చేయబడుతున్నాడు. ఒకవేళ ఇంకా ఎదురాడుతూ జీవిస్తున్నట్లయితే మీ కొరకు కూడా కొన్ని మాటలు చెప్తున్నాము. దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపం అయినా సరే, ఎంత ఎదురాడుతున్నా సరే, ఎంత మూర్ఖుడిగా జీవిస్తున్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను భవిష్యత్తులో ఒక విశేషమైన వ్యక్తిగా, విఘ్నుడిగా, వక్తగా తీర్చిదిద్దాలని, నిత్యగ్నుడు తప్పించి నిత్యరాజ్యంగా వారసులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభు నీ తప్పిదములన్నిటికై, నీ దుష్టత్వానికి, నీ మలినాన్ని, నీ పాపానికి, పాపిష్టి చేష్టలన్నిటి కొరకై యేసుక్రీస్తు చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, తల మీద ముళ్ళ కిరీటము, డొక్కల్లో బల్లెపొట్టు, శరీరం అంతా నాగలి చాలా వల్ల కొరడాలు దునబడుతూ వచ్చింది. కొరడా దెబ్బల చేత నీ కొరకే చనిపోయి సమాచారం తిరిగి లేస్తూ వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇలాంటి ఎదురాడే స్వభావం ఉంటే, దైవికంగా లోబడకుండా ఉన్నట్లయితే నీ కొరకై, లోబడిన ప్రజల కొరకు దినమెల్లా గాయపడిన చేతులు చాపి ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. నీ కొరకే నేను చనిపోయి సమాజ చేయబడ్డాను, అగ్నిగుండం తప్పించిన రాజ్యాన్ని నేను వారసం చేస్తాను, నా మాట వినంటున్నాడు. కాబట్టి అంటున్నాడు అని ఎవడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడానికి వచ్చి మహిమను పొందలేకపోవచ్చు నేను సెలవిస్తూ ఉంటుంది దేవుడి వాక్యంలో నుండి. యోహాను రోమపత్రికలో 6వ వచ్చిన ఉంటుంది, ఏలైనా పాపంలో వచ్చి జీతము మరణం, అయితే యేసుక్రీస్తునందు నిత్య జీవమని లేఖనం సెలవిస్తుంది. నిత్య అగ్నిని తప్పించుకొని, ఎదురాడే స్వభావం మానుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తే ఇప్పుడే ఈ క్షణమే మారు మనసు పొందితే నిత్య అగ్నిని తప్పించుకుంటావు, నిత్య రాజ్యానికి వారసులం అవుతావు, ఈ లోకంలో ఘనపరచబడతావు, దేవుడిని ప్రయోజకమైన వ్యక్తిగా, ఆ సంఘానికి సేవకుడిగా, నాయకుడిగా, సహవాసానికి నాయకుడిగా, సంఘ పెద్దగా, ఈ లోకంలో వక్తగా నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాడు. దేవునికి నువ్వు అవకాశం ఇస్తే, మారు మనసు పొందితే, ఎదురాడే స్వభావాన్ని మానుకుంటే, యేసు రక్తంలో కడగబడితే, ప్రభువు యేసు విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొంది దేవుని కొరకు గొప్ప నాయకుడిగా, వక్తగా నీ జీవితాన్ని ఆయన చేయబోతున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమలతో నీ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. సేవకులు, నాయకులు, మరి సహవాస పెద్దలు, వర్తమానికులు, ఈ అనుభవంలోనికి ఎవరైతే ఒక అవకాశం ఇస్తున్నారో అవకాశం సద్వినియోగం చేసుకుని వారి జీవితాన్ని మార్చబడడం సహాయం చేయండి. ఇంకా ఎదురాడుతూ పాపంలో, లోకంలో జీవితం నరకానికి వెళ్ళేవారికి ఉన్నారో వారు కూడా ప్రభా ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎదురాడుతున్న వారి కొరకు నేను దినమేలా చేతులు చెప్తున్నావు, వారి కొరకు గాయపరచబడ్డావు, చనిపోయిన సమాచారం తిరిగి లేచావు, రక్తదారులో ప్రేమిస్తున్నావు, పాపలు కడిగి పవిత్రపరుస్తానని ఆహ్వానిస్తున్నావు. కనుక నీ వైపు తిరిగి నీ ఎందుకు విశ్వాసం నుంచి మారు మనసు పొంది, ఎదురాడే స్వభావం నుంచి మారు మనసు పొంది గొప్ప వ్యక్తులుగా, నాయకులుగా, వక్తలుగా, నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయపడమని వందనములు చెల్లిస్తూ మనవులు యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియ